Right. So basically, what is magnetism? That discussion is going to be entirely on magnetism and some amount of magnetic materials also. And different types of magnetism ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ మెటీరియల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిజం కూడా ఉంటుంది కాబట్టి టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్ వీ విల్ స్టడీ సమ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఆల్సో. సో బట్ ఫండమెంటల్ ఐడియా ఈస్ మ్యాగ్నెటిజం అండర్స్టాండింగ్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఎలక్ట్రిక్ ఫోర్సెస్ గురించి మాట్లాడాం. కోలుమ్స్లా మనకు ఇట్ హెల్ప్డ్ అస్ టు క్యాల్కులేట్ electric force of attraction or repulsion between charged objects. ఇప్పుడు we are going to focus on the magnetic aspect. So basically magnetism అంటే it is just another physical phenomenon. Okay. సో మెయిన్ మనకి ఎలా ఎక్స్పీరియన్స్ డే టు డే లైఫ్లో మ్యాగ్నెటిజం, మనకు స్ట్రేంజ్ ఆబ్జెక్ట్స్ మ్యాగ్నెట్స్ అనే ఆబ్జెక్ట్స్ దొరుకుతాయి అక్కడక్కడ. మనం డే టు డే లైఫ్లో స్పీకర్స్లో కానీ మీరు ఫ్రిడ్జ్లో కానీ ఒక నోటీస్ పెట్టాలన్నా కూడా చాలా ప్లేసెస్లో జనరల్గా మ్యాగ్నెట్స్ యూ వుడ్ ఎన్కౌంటర్డ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా రెండు మ్యాగ్నెట్స్ పక్క పక్కనే ఉంటే డెఫినెట్లీ దీస్ టూ మ్యాగ్నెట్స్ ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్. అంటే ఈ మెటీరియల్ ఏదో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెటీరియల్ కింద మనకు అనిపిస్తుంది, రైట్? దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మెటీరియల్స్. ఎందుకంటే ఎవ్రీ మెటీరియల్ ఈజ్ యాక్టెడ్ అపాన్ బై వన్ నోన్ ఫోర్స్, దట్ ఈస్ గ్రావిటీ. డెఫినెట్లీ గ్రావిటీ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఆల్ మెటీరియల్స్, ఎనీ మెటీరియల్ దట్ హ్యాస్ అ మాస్. మాస్ అనే ఒక క్వాలిటీ ఉంటేనే చాలు దాని మీద గ్రావిటీ ఉంటుంది. అందుకే ఏ మెటీరియల్ మనం పైకి విసిరినా కింద పడాలి. దర్ ఇస్ నో అదర్ ఆప్షన్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్రావిటీ. కానీ కొన్ని మెటీరియల్స్ మాత్రం దగ్గర ఉన్నప్పుడు దే ఆర్ ఏబుల్ టు అటాచ్ టు ఈచ్ అదర్. స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది, దానివల్ల అటాచ్మెంట్ ఉంటుంది. సమ్టైమ్స్ అఫ్ కోర్స్ ఈ మెటీరియల్ని మనం కొంచెం రొటేట్ చేసి వేరే పాయింట్లో జాయిన్ చేయడానికి ట్రై చేస్తే రిపల్షన్ కూడా మనం చూడొచ్చు. అవర్ హ్యాండ్ విల్ బి రిపెల్డ్ బై ద ఫోర్సెస్. సో ఇది కూడా సంథింగ్ సిమిలర్ టు ఎలక్ట్రిక్ ఛార్జెస్ లాగానే ఉంది మనకు. బట్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ మనం డే టు డే లైఫ్లో అంత ఈజీగా మనకు ఛార్జెస్ దొరకవు, ఫ్రీ ఛార్జెస్. వాటితో ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా అంత ఈజీ కాదు. కానీ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ మనకు మోర్ ఈజీలీ అవైలబుల్. మ్యాగ్నెట్స్ మార్కెట్లో వెళ్ళి మనం 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తే కొనుక్కోవచ్చు మ్యాగ్నెట్. సో 2 మ్యాగ్నెట్స్ తీసుకొని మనం చాలాసార్లు ఎక్స్పెరిమెంట్స్ చేయడం, దాంతో ఆడుకోవడం ఇవన్నీ కూడా చేసి ఉంటాం. సో ఫండమెంటలీ ఇది ఏం ఫోర్స్, వై దిస్ ఇస్ స్ట్రేంజ్ ఆబ్జెక్ట్, దీంట్లో వాట్ ఈజ్ అట్రాక్షన్ అని ఏన్షియంట్ పీపుల్ కూడా ఈ క్యూరియాసిటీ ఉండేదన్నమాట మ్యాగ్నెటిజం మీద. సో ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్ అంటే నేను చెప్పేది బీసీ కాలంలోనే ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి కూడా అంత గ్రిప్ రాలేదు అప్పటికి. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఇప్పుడు యాంబర్ గురించి మనం ఫస్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్ బిగినింగ్లో మాట్లాడాం. యాంబర్ అనే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉండేది. ఆ మెటీరియల్ ఏంటంటే అది యాక్చువల్గా బేసిక్లీ ఒక మినరల్ అనమాట. అది కూడా ట్రీస్ నుంచి రెసిన్ ఉంటుంది, గమ్మి రెసిన్. ఆ గమ్మి ఏంటి వినా వాట్ ఈస్ ఇట్? సో సమ్ రెసిన్స్ దట్ ఈస్ సెక్రీటెడ్ ఫ్రమ్ ట్రీ, అది ఏమో ఫాసిల్ కింద తయారవుతుంది ఆ రెసిన్, దాన్నే యాంబర్ అంటాం. సో ఈ యాంబర్ నుంచి యాంబర్ని రబ్ చేసేటప్పుడు ఫ్రిక్షన్ వల్ల ఆ యాంబర్ ఛార్జ్ అవుతుంది. కొన్ని ఎలక్ట్రాన్స్ అది లూజ్ చేస్తే యాంబర్ పాజిటివ్ అవుతుంది. వేరే మెటీరియల్స్ కొన్ని ఎలక్ట్రాన్స్ దానికి వచ్చేస్తే అది నెగిటివ్ కూడా అవ్వచ్చు. సో అలా యాంబర్, గ్లాస్ రాడ్, ఆ తర్వాత చాలా మెటీరియల్స్ తెలుసుకున్నారు అనమాట ఇవన్నీ ఛార్జ్డ్ అవ్వచ్చు అని. ఆ రకంగానే అదే బీసీ టైంలోనే ఇది కూడా మ్యాగ్నెటిజం గురించి కూడా నాలెడ్జ్ వచ్చేసింది ఏన్షియంట్ హ్యూమన్స్కి. అంటే సమ్వేర్ కొన్ని స్టోన్స్, మినరల్స్ మౌంటైన్ రీజియన్లో చూస్తే కొన్ని స్టోన్స్ దొరికే స్టోన్స్ భూమిలో, ఆ స్టోన్స్ ఏమో కొంచెం దే ఆర్ అట్రాక్టింగ్ ఐరన్ పీసెస్ అనమాట. ఐరన్ పీసెస్ని ఈ స్టోన్స్ ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నాయని క్యూరియాసిటీ వచ్చేసింది. సో దీ స్టోన్స్ వర్ ఒరిజినలీ కాల్డ్ యాజ్ లోడ్ స్టోన్స్, LODESTONEC, లోడ్ స్టోన్స్ అంటారు వీటిని. ఆ లోడ్ స్టోన్ ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ కూడా ఉంది. బేసికలీ ఎలా ఉంటుంది ఆ లోడ్ స్టోన్ అనేది. సో చూడటానికి నార్మల్ స్టోన్ లానే ఉంటుంది, పెద్ద తేడా ఏం లేదు రాయికి దీనికి, నార్మల్ మనం రెగ్యులర్గా చూసే స్టోన్స్కి దీనికి. కానీ దీంట్లో మాత్రం ఈ స్పెషల్ ప్రాపర్టీ ఆఫ్ అట్రాక్టింగ్ పర్టికులర్లీ ఐరన్ పీసెస్, చిన్న పేపర్ క్లిప్స్ ఉన్నాయి ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తే కనుక. దీస్ పేపర్ క్లిప్స్ ఆర్ గెటింగ్ అటాచ్డ్ టు దిస్ స్టోన్. బికాస్ నార్మల్ స్టోన్తో మనం ఇలా పేపర్ క్లిప్స్ని అటాచ్ చేయడానికి ట్రై చేస్తే అటాచ్ కాదు. సో ఇవి ఏదో స్పెషల్ స్టోన్స్ అని చెప్పేసి దీనికి పేరు అప్పట్లో లోడ్ స్టోన్ అని ఉండేది. లోడ్ స్టోన్, LODESTONE, లోడ్ స్టోన్. కానీ ఆ తర్వాత దీని గురించి చాలా వర్క్ చేసి ఏంటని తెలుసుకోవడానికి ట్రై చేసేటప్పుడు తెలిసింది దీంట్లో స్పెషల్ కాంపౌండ్స్ ఉండడం వల్ల దీనికి ఆ ప్రాపర్టీ ఉందో ఏమో అనేది అర్థమైంది. ఫస్ట్ ఎలాంటి కాంపౌండ్స్ ఉందని అనలైజ్ చేసి చూస్తే ఐరన్ బేస్డ్ కాంపౌండ్ ఉంది. మెయిన్లీ దీన్ని ఒక మినరల్ కింద చెప్పొచ్చు, దట్ ఈజ్ మ్యాగ్నటైట్. దిస్ మినరల్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నటైట్. సో దీనికి స్పెషల్ నేమ్ ఉందన్నమాట. సో బేసికలీ వాట్ ఈస్
దిస్ ఇస్ నథింగ్ బట్ లోడ్ స్టోన్. ఇలాంటి న్యాచురలీ అక్కరింగ్ మ్యాగ్నెట్స్ని మనం ఏన్షియంట్ టైమ్స్ నుంచి లోడ్ స్టోన్స్ అంటారు, లోడ్ స్టోన్. కానీ కెమికల్ అనాలిసిస్ ల్యాబ్లో చేస్తే కనుక దీనికి కాంపోజిషన్ చెప్పమ్మా ఏంటి చెప్తానమ్మా, ఇప్పుడు అదే చెప్తున్నా. చెప్తానమ్మా, నేను చెప్తాను. సో ఇది మ్యాగ్నటైట్. బేసికలీ మ్యాగ్నటైట్ అంటే ప్రధానంగా దీంట్లో ఏముంటుంది, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపౌండ్ ఇన్ దిస్ మ్యాగ్నటైట్ అని చూస్తే కనుక ఐరన్ ఆక్సైడ్ కాంపౌండ్. ఐరన్ ఆక్సైడ్ కాంపౌండ్ అంటే స్పెసిఫికలీ Fe3O4. దిస్ ఈస్ ద కాంపోజిషన్. అంటే మెజారిటీ ఇప్పుడు దీంతో పాటు చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి, అవన్నీ మనకు అక్కర్లేదు. ఏమేమి ఉంటాయి ఏంటి అనేది కాంపోజిషన్ అదంతా కూడా మనకు అక్కర్లేదు ఇప్పుడైతే. జస్ట్ ఇంప్యూరిటీస్ చాలా ఉంటాయని మాత్రం తెలుసుకోండి. ఎందుకంటే ప్యూర్ ఐరన్ ఆక్సైడ్ తీస్తే న్యాచురల్ మ్యాగ్నెట్ కాదు అది. ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ మ్యాగ్నెట్, ప్యూర్ ఐరన్ ఆక్సైడ్. కానీ మ్యాగ్నటైట్లో కూడా ఐరన్ ఆక్సైడ్ ఉంది, అది న్యాచురల్ మ్యాగ్నెట్. అంటే ఈ ఇంప్యూరిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట మ్యాగ్నెటిజం రావడానికి. ఇప్పుడు ఇది ఆరిజిన్ ఏంటి అదంతా కొంచెం మన తర్వాత వీ విల్ లెర్న్ అబౌట్ ఇట్ ఆల్సో. బట్ ఫర్ ద టైం బీయింగ్ మనం అర్థం చేసుకోవాలి, ఏన్షియంట్ టైమ్స్ నుంచి లోడ్ స్టోన్ అనే స్టోన్స్ స్పెషల్ స్టోన్స్ కింద వాటికి ఏదో అట్రాక్టివ్ ప్రాపర్టీ ఉండేది. సో ఈ లోడ్ స్టోన్స్ ఇప్పుడు నువ్వు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే తేజస్విని, పేపర్ క్లిప్స్ని ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నాయి? పేపర్ క్లిప్స్ ఆర్ జనరలీ బేస్డ్ ఆన్ ఐరన్ కాంపౌండ్సే. పేపర్ క్లిప్స్ అనేది బేసికలీ జనరల్గా అలాయ్ ఉంటుంది. అది ప్రధానంగా ఐరన్, నిక్కల్, కోబాల్ట్, అఫ్ కోర్స్ సమ్టైమ్స్ ఈవెన్ మ్యాంగనీస్. ఇవన్నీ జనరల్గా ఐరన్ కాంపౌండ్స్, ఐరన్ బేస్డ్ ఎలిమెంట్స్, ఐరన్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. సేమ్ టైప్ ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. పీరియాడిక్ టేబుల్ కనుక నువ్వు చూస్తే ఇవన్నీ ఐరన్ రిలేటెడ్ ఎలిమెంట్స్. ఈ ఐరన్ రిలేటెడ్ ఎలిమెంట్స్ నుంచి మనం సిమిలర్ టు ఐరన్ ఉంటుందన్నమాట వీటికి అటామిక్ స్ట్రక్చర్. సో సిమిలర్ టు ఐరన్ ఉండడం వల్ల అటామిక్ స్ట్రక్చర్ ఇవన్నీ ఐరన్ ఎలా బిహేవ్ చేస్తుందో దగ్గర సిమిలర్గా బిహేవ్ చేస్తుంది, పర్టికులర్లీ 4 మాత్రం. సో ఐరన్, నిక్కల్, కోబాల్ట్, మ్యాంగనీస్, మీరు 4 ఎలిమెంట్లు మాత్రం మన పీరియాడిక్ టేబుల్లో స్పెషల్ అనమాట. వీటి గురించి ఏంటి స్పెషల్ అనేది అవన్నీ కూడా మన తర్వాత కొంచెం డిస్కస్ చేస్తాము ఎండ్ ఆఫ్ ద చాప్టర్లో. బట్ ఇప్పుడు ఏంటో తెలుసుకోవాలంటే ఇవి 4 స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే ఈ ఎలిమెంట్స్తో తయారు చేయబడిన పేపర్ క్లిప్ కూడా అలాయ్ కదా. పేపర్ క్లిప్ బేసికలీ ఎస్ అలాయ్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ మళ్ళీ. సో ఆ అలాయ్ ఇలాంటి లోడ్ స్టోన్స్ వాటికి ఈజీగా అట్రాక్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఒక న్యాచురల్ మ్యాగ్నెట్, లోడ్ స్టోన్ అనేది నథింగ్ బట్ ఇట్ ఈస్ మ్యాంగనటైట్ అనే ఒక మినరల్. ఈ మ్యాంగనటైట్ అనే మినరల్ న్యాచురల్ మ్యాగ్నెట్ అనమాట. న్యాచురల్ మ్యాగ్నెట్ అంటే మనం ఏం చేయవలసిన అవసరమే లేదు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది మీకు రావచ్చు, అంటే ఈ లోడ్ స్టోన్స్ ఫస్ట్ ఎలా మ్యాగ్నటైజ్ అయ్యాయి? మ్యాగ్నటైజేషన్ అనేది జరగాలి కదా. ఒక మ్యాగ్నెట్, ఒక నార్మల్ మెటీరియల్ మ్యాగ్నెట్ అవ్వాలంటే దాన్ని ఎవరో ఒకళ్ళు మ్యాగ్నటైజేషన్ చేసి ఉండాలి. సంథింగ్ హ్యాస్ టు బెన్. ఛార్జింగ్ ఎలా జరుగుతుంది? ఛార్జింగ్ మనం చూసాము రబ్బింగ్ వల్ల జరుగుతుంది. అంటే ఛార్జింగ్లో చూసేటప్పుడు చూసాం ఫ్రిక్షన్ వల్ల జరగవచ్చు ఛార్జింగ్, లేదా ఇండక్షన్ జరగాలి, లేదా ఛార్జింగ్ బై కాంటాక్ట్ జరగాలి. ఈ 3 రకాలుగా మనం చూసాము. ఛార్జింగ్ ఇలా జరగాలంటే ఈ 3ట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి. జరిగితేనే ఒక ఆబ్జెక్ట్ ఛార్జ్డ్ అవుతుంది. అలాగే ఒక ఆబ్జెక్ట్ మ్యాగ్నటైజ్డ్ అవ్వాలంటే, అంటే అది న్యాచురల్గా మ్యాగ్నెట్ కింద బిహేవ్ చేయాలంటే ఆ బిహేవియర్ ఎలా వస్తుంది? దానికి ఎవరో ఒకళ్ళు మ్యాగ్నటైజేషన్ చేయాలి ఆబ్జెక్ట్ని. మ్యాగ్నటైజేషన్ అనే ప్రాసెస్ దానికి ఏదో స్పెషల్ పవర్ ఇస్తుందని అనుకోండి. ప్రస్తుతం మీరు పవర్ అని అనుకోండి, తర్వాత క్లియర్గా అర్థమవుతుంది ఏంటనేది కూడా. బట్ ప్రస్తుతం దానికి ఏదో స్పెషల్ పవర్ ఉంది. ఇట్ హాస్ ఎ స్పెషల్ పవర్ దట్ అదర్ మెటీరియల్స్ కెనాట్ హ్యావ్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక పీస్ ఆఫ్ అల్యూమినియం తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం మీ ఇంట్లో చాలా ఇప్పుడు వంట పాత్రలు ఉంటాయి కూడా అల్యూమినియం బేస్డ్ ఉంటాయి. అల్యూమినియం అలాయి అల్యూమినియం బేస్డ్ ఉంటాయి. అవి తీసుకొని మనం దానికి ఒక మ్యాగ్నెట్, మన దగ్గర ఒక మ్యాగ్నెట్ ఉంది, ఆ మ్యాగ్నెట్ని తీసుకెళ్ళి దానికి అటాచ్ చేయడానికి ట్రై చేస్తే ఈ రెండు అస్సలు అటాచ్ కాదు. సో అల్యూమినియం ఈస్ నాన్ మ్యాగ్నెటిక్ అంటాం అప్పుడు మనం. అది మ్యాగ్నెటిక్ కాదు, అది నాన్ మ్యాగ్నెటిక్. ఇదే మ్యాగ్నెట్ని మీరు తీసుకెళ్ళి మీ ఫ్రిడ్జ్ కవర్ మీద, ఫ్రిడ్జ్ డోర్ మీద
మీరు ట్రై చేస్తే అంతకన్నా ఈజీగా అంతుకుపోతుంది. దట్ విల్ ఈజీలీ అటాచ్ టు ఇట్. వై? ఈ ఫ్రిడ్జ్ డోర్ ఐరన్ బేస్డ్ మెటీరియల్స్తో తయారు చేయబడింది. ఐరన్ బేస్డ్ మెటీరియల్ అంటే ఐరన్ బేస్డ్ అంటే ప్రధానంగా స్టీల్ అని అనుకోవచ్చా? స్టీల్ సమ్ అలాగే అది కూడా స్టీల్ మెటీరియల్ కూడా. స్టీల్ కూడా ఏంటి మళ్ళీ? స్టీల్ అంటే ఏంటంటే స్టీల్ కూడా మళ్ళీ మనం స్టెయిన్లెస్ స్టీల్ అంటాం, స్టీల్ అంటాం కదా. స్టీల్ ఈజ్ మెయిన్లీ ఇట్ ఈస్ ఐరన్ ప్లస్ కార్బన్ సంథింగ్ అండ్ సమ్ అదర్ ఎలిమెంట్స్ కాంపోజిషన్లో చూస్తే. సో ఎక్కడలా ఐరన్ ఆర్ ఐరన్ రిలేటెడ్ ఎలిమెంట్స్ ఈ 3 ఉన్నాయో అక్కడల్లా మీకు మ్యాగ్నెటిజం వచ్చేస్తుంది. ఆ మెటీరియల్లో డైరెక్ట్గా మనం ఒక మ్యాగ్నెట్ని తీసుకొచ్చి పెడితే ఆ మెటీరియల్తో ఆ మెటీరియల్ ఈజీగా అట్రాక్ట్ అవుతుంది ఆ మ్యాగ్నెట్కి. సరే, ఇప్పుడు ఈ ఒరిజినల్గా ఈ మ్యాగ్నెట్ అని ఒకటి ఉంది కదా, దాని న్యాచురల్ మ్యాగ్నెట్ అంటే అది ఎలా మ్యాగ్నెట్ అయి ఉంటుంది? ఇప్పుడు మనం రోజు చూసే న్యాచురల్ మ్యాగ్నెట్ కాదు. మన రోజు ఇప్పుడు మ్యాగ్నెట్ని షాప్లో వెళ్ళి మీరు కొనుక్కుంటే, లేదా మీ స్పీకర్ వెనక ఉన్న మ్యాగ్నెట్, ఇవన్నీ కూడా పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటారు వాటిని. పెర్మనెంట్ మ్యాగ్నెట్స్. పెర్మనెంట్ మ్యాగ్నెట్ అంటే ఏంటంటే అది మ్యాగ్నెటైజ్ చేయబడింది. ఇట్ హాస్ బీన్ మ్యాగ్నెటైజ్డ్. ఒక పీస్ ఆఫ్ ఎనీ ఐరన్ ఆర్ నిక్కల్ ఆర్ కోబాల్ట్ ఆర్ మ్యాంగనీస్ బేస్డ్ కాంపౌండ్, ఏదో ఒక కాంపౌండ్ తీసుకొని దానికి హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసి, మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటనే క్వశ్చన్ వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ సంథింగ్ సిమిలర్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్పేసి మీకు ఐ విల్ టెల్ దట్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక తీసుకెళ్ళి పెడితే ఆ కాంపౌండ్ని, అది మ్యాగ్నెటైజ్ అయిపోతుంది. సో మనకు దొరికే మ్యాగ్నెట్స్ అన్నీ కూడా ఇలాంటి పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనమాట. అంటే ల్యాబొరేటరీలో ఇండస్ట్రీలో కూర్చొని దాన్ని మ్యాగ్నెటైజ్ చేసి మనకు అమ్ముతున్నారు వాళ్ళు. దాంట్లో ఈ పవర్ని, స్పెషల్ పవర్ని దానికి కలుపుతున్నారనమాట. ఒక మ్యాగ్నెట్ కింద పనిచేసేటట్టు చేస్తున్నారు దాన్ని. సచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఆన్ ది అదర్ హ్యాండ్ న్యాచురల్ మ్యాగ్నెట్ అనేది భూమి నుంచి మనకు దొరికేటప్పుడే దానికి మ్యాగ్నెటిక్ పవర్ ఉంది దాంట్లో. సో ఏ న్యాచురల్ మ్యాగ్నెట్ ఈజ్ సంథింగ్ that has already been magnetized by forces of nature. ఫోర్సెస్ ఆఫ్ నేచర్ అంటే ఏంటి? ఇక్కడ న్యాచురల్గా ఎలా అది మ్యాగ్నెట్ అవుతుందంటే దాని మీద చాలా ఇంకా చర్చిస్తున్నారు, చాలా రీసెర్చ్ కూడా జరుగుతుంది. ఎగ్జాక్ట్ ఆరిజిన్ ఇంకా అర్థం కాలేదు, అది ఎలా మ్యాగ్నెటైజ్ అయింది ఈ మెటీరియల్ అని. దాంట్లో మ్యాగ్నెటిజం ఎందుకు ఉందనేది కూడా అర్థమైపోయింది కరెక్ట్గా. దాని అటామిక్ స్ట్రక్చర్ చూసి, దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని చూసి, Fe3O4 ఎందుకు మ్యాగ్నెట్ కింద ప్రవర్తిస్తుంది అనేది కూడా అర్థమైపోయింది. కానీ ఫస్ట్ అది ఎలా మ్యాగ్నెట్ కింద అయ్యిందనేది ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడు దాన్ని. ఫోర్సెస్ ఆఫ్ నేచర్ అంటే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఏం ఇన్వాల్వ్ దీని కింద? లైట్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్. లైట్నింగ్ అంటే మనకు తెలుసు లాట్ ఆఫ్ ఛార్జ్ ఈస్ డెలివర్డ్ టు ద గ్రౌండ్. మనకు తెలుసు థండర్ బోల్ట్లో ఎంత ఛార్జ్, ఎంత కరెంట్, థౌజండ్స్ ఆఫ్ యాంపియర్స్ ఆఫ్ కరెంట్, 10,000 యాంపియర్ కరెంట్ కూడా రావచ్చు ఒకేసారిగా భూమిలోకి. సో చార్జ్డ్ క్లౌడ్స్ కొల్యూషన్లో కింద సడన్గా ఛార్జ్ డిశ్చార్జ్ అవుతుంది, మనకు భూమిని ఆ లైట్నింగ్ బోల్ట్ వచ్చి అటాక్ చేస్తుంది అనమాట. థండర్ బోల్ట్ అంటారు దాన్ని మనం, థండర్ బోల్ట్. ఇలాంటి టైమ్స్లో మేబీ కొన్ని మౌంటైన్స్లో ఉన్న మినరల్స్ మ్యాగ్నెటైజ్ అయి ఉండొచ్చు అని చెప్పేసి థియరీస్ ఉన్నాయి, దాని మీద థియరీస్ ఉన్నాయి అంతే. సో ఫోర్సెస్ ఆఫ్ నేచర్ మనం అందుకే జనరల్గా చెప్పేస్తున్నాం, ఎందుకంటే అది న్యాచురల్ మ్యాగ్నెట్ కాబట్టి. సమ్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్ అంటే, ఫోర్సెస్ ఆఫ్ నేచర్ అంటే మీకు తెలుసు సన్లైట్, రెయిన్, విండ్, ఇవన్నీ కూడా ఫోర్సెస్ ఆఫ్ నేచరే. మరి అవన్నీ మ్యాగ్నటైజ్ చేయడానికి అవుతుందా ఒక ఆబ్జెక్ట్ అంటే? అవ్వకపోవచ్చు, రీజన్స్ లేవు. కానీ లైట్నింగ్ మాత్రం సమ్వేర్ ఇట్ ఈస్ స్పెషల్. లైట్నింగ్ వల్ల మేబీ న్యాచురల్ మ్యాగ్నెట్స్ ఫామ్ అయి ఉండొచ్చని థియరీ ఉంది జియాలజీలో. సో దాని మీద ఇంకా ఎగ్జాక్ట్ అర్థం కాలేదు. కానీ న్యాచురల్ మ్యాగ్నెట్స్ మనకు దొరికేవి కొన్ని రీజన్స్లోనే దొరుకుతాయి, ఎక్కడ పడితే అక్కడ దొరకదు. భూమిలో తవ్వుతారు, మినరల్స్ కోసం తవ్వుతుంటే ఈ లోడ్ స్టోన్ అనేది కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లోడ్ స్టోన్స్ ఎక్కడ దొరికాయంటే ఇప్పుడు మోడర్న్ డే టర్కీ ఉన్న ప్లేస్లో. టర్కీ అని మీకు తెలుసు ఏషియా యూరోప్ బౌండరీలో ఒక దేశం ఉంది. అరౌండ్ దట్ రీజియన్ అక్కడ ఫస్ట్ మ్యాగ్నెట్స్ దొరికాయి భూమిలో. ఆ తర్వాత కొన్ని ప్లేసెస్లో దొరికాయి. ఇవన్నీ కూడా లోడ్ స్టోన్స్ కింద చెప్పారు. చూడడానికి ఇందాక నేను చూపించిన పిక్చర్లో ఉన్న మ్యాగ్నెట్ ఇలాంటి మ్యాగ్నెట్ కింద ఉంటుంది. అది చూడడానికి ఒక నార్మల్ స్టోన్ లాగా కనిపించిన అవి ఆటోమేటిక్గా ఆల్రెడీ దాంట్లో మ్యాగ్నెటిజం ఉండడం వల్ల చిన్న ఐరన్ పీసెస్, పేపర్ క్లిప్ లాంటిది, ఇప్పుడు స్టేప్లర్ ఇది యాక్చువల్గా స్టేప్లర్ పీసెస్ని లేదా పేపర్ క్లిప్స్ అవి ఉన్నా కూడా పర్లేదు, పేపర్ క్లిప్స్ని కూడా ఈ లోడ్ స్టోన్స్ అనేవి అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. ఎందుకంటే అవి బేసికలీ పేపర్ క్లిప్స్ మళ్ళీ ఐరన్ బేస్డ్ కాంపౌండ్స్ మళ్ళీ ఇవి కూడా.
సో సమ్హౌ ఐరన్ ఈస్ న్యాచురలీ అట్రాక్టెడ్ టు న్యాచురల్ మ్యాగ్నెట్స్. అగైన్ న్యాచురల్ మ్యాగ్నెట్స్ ఆల్సో కంటైన్ ఐరన్. సో ఐరన్ సంబంధం చాలా ఉందన్నమాట మ్యాగ్నెటిజంలో మనకు. అందుకే మ్యాగ్నెట్ అనగానే చాలామంది మన ఐరన్ గుర్తుకొస్తుంది మనకు. ఐరన్ అంటే ఒక ఐరనే కాదు, ఐరన్తో పాటు కజిన్స్ ఆఫ్ ఐరన్ చెప్పొచ్చు మనం. కోబాల్ట్, నిక్కల్, మ్యాంగనీస్ని, దే ఆర్ జస్ట్ లైక్ కజిన్స్ ఆఫ్ ఐరన్. సో ఐరన్ కాంపౌండ్స్, దాంతో ఏ కాంపౌండ్ తయారు చేసిన ఐరన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాగ్నటైట్, మీరు ఇందాక నేను చెప్పిన మినరల్ ఇది MAGNETITE, మ్యాగ్నటైట్ అనే మినరల్. దాంట్లో ఐరన్తో పాటు ఆక్సిజన్ కలిసి ఉంది. సో ఇట్ ఈస్ Fe3O4 ప్రధానంగా. కానీ అది ఒక్కటే ఉందా ఇందులో అంటే లేదు, ఇంకా ఇంప్యూరిటీస్ కూడా కొన్ని ఉన్నాయి. టైటానియం, అల్యూమినియం, కొన్ని ఇంప్యూరిటీస్, కాపర్, అవి కూడా ఉంటాయి కలిసి. బట్ స్టిల్ ద మేజర్ కాంపోజిషన్ ఈజ్ Fe3O4. సో Fe3O4 కాంపౌండ్ అది మ్యాగ్నటైట్ అనేది. దాట్ హాస్ ద న్యాచురల్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంది. బట్ ఎక్కడల్లా ఇప్పుడు మ్యాగ్నటైట్ దొరికితే అక్కడల్లా అది న్యాచురల్ మ్యాగ్నెట్ కింద ఉంటుందంటే అది కూడా కాదు. ఇప్పుడు అదే మ్యాగ్నటైట్ మన ఇండియాలో ఎక్కడైనా దొరకవచ్చు. మన కింద మౌంటైన్ రీజన్కి వెళ్ళి మనం మైనింగ్ చేస్తే, మైనింగ్ అంటారు కదా, ఓర్ని తీయడానికి, న్యాచురల్ ఓర్ని తీయడానికి మైనింగ్ చేస్తుంటారు. ఇండియాలో కూడా చాలా ప్లేసెస్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది, జాగ్రఫీలో ఎక్కడ చదివి ఉంటారు మీరు. అలాంటి ప్లేసెస్లో మనం ఇప్పుడు మైనింగ్ కోసం మైనింగ్ చేసి ఓర్ తీస్తే ఐరన్ ఓర్ వస్తుంది మనకు. ఐరన్ ఓర్ అంటారు కామన్గా. ఐరన్ తయారు చేయడానికి ప్యూర్ రా మెటీరియల్ ఇది ఐరన్ ఓర్. దీన్ని ప్యూరిఫై చేస్తే మనకు ఐరన్ వస్తుంది కదా. సో ఐరన్ ఓర్ పేరు కూడా మ్యాగ్నటైటే. సో అది న్యాచురల్ మ్యాగ్నెట్గా ఉండాలని అవసరం లేదు. కొన్ని ప్రాంతాల్లో దొరికే మ్యాగ్నటైట్ మాత్రం న్యాచురల్ మ్యాగ్నెట్. కొన్ని ప్రాంతాల్లో మ్యాగ్నటైట్ వితౌట్ మ్యాగ్నటిజం కూడా మనకు దొరుకుతుంది. అందుకని ఆ రీజియన్స్లో ఎక్కడల్లా మనకు న్యాచురల్ మ్యాగ్నటిజంతో మ్యాగ్నటైట్ ఓర్ దొరుకుతుందో ఆ ప్లేసెస్లో సమ్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్ మస్ట్ హ్యావ్ డన్ దిస్ అని ఒక థియరీ ఉందన్నమాట. సరే, ఇప్పుడు ఐరన్ ఓర్. సో ఇది మోస్ట్ ప్రిఫర్డ్ ఓర్ ఫర్ ఐరన్. ఐరన్ తీయాలంటే చాలా కాంపౌండ్స్ ఉన్నాయి, అందులోంచి ఐరన్ తీయొచ్చు మనం. బట్ అబండెంట్ దొరుకుతుంది భూమిలో ఈ Fe3O4 మ్యాగ్నటైట్ ఓర్. రైట్. దట్ ఈస్ సమ్ ఇంట్రడక్షన్ టు ద మ్యాగ్నెటిక్ హిస్టరీ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. రైట్. సో ఇలాంటి మ్యాగ్నెటిజం దర్ఫోర్ మెయిన్లీ ఇట్ ఈస్ అ ఫిజికల్ ఫినామినన్. ఫోర్సెస్ మనకు తెలుసు, మనకు ఫీల్ అయ్యాం ఈ ఫోర్సెస్ చాలాసార్లు మ్యాగ్నెట్తో ఆడుకునేటప్పుడు కూడా. బట్ బేసిక్ ఆరిజిన్ ఎలా ఉంటుంది, మ్యాగ్నెటిజం ఎలా వస్తుంది ఒక మెటీరియల్లో మ్యాగ్నెటిజం అంటే ఫండమెంటలీ ఎలక్ట్రిక్ కరెంట్స్ ఉండాలి ఆ మెటీరియల్లో. ఏదో ఒక రకమైన కరెంట్ మోషన్ ఉంటేనే, కరెంట్ అంటే మనకు ఆల్రెడీ మనం చాలాసార్లు మనం డిస్కస్ చేసాం దీని గురించి, చార్జెస్ ఫ్లో అవ్వాలి. సో మూవింగ్ చార్జెస్ ఉంటే అక్కడ కరెంట్ ఉంటుంది. సో ఫండమెంటలీ మూవింగ్ చార్జెస్ ఉండాలి ఒకటి. సెకండ్, సపోజ్ చార్జెస్ మూవ్ అవ్వలేదు అయినా మనం కరెంట్ ఉందంటే అర్థం ఏంటంటే అక్కడ ఒక యాటంలో ఉన్న ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడం వల్ల కూడా మ్యాగ్నెటిజం వస్తుంది. సో ఫండమెంటల్ మ్యాగ్నెటిక్ మొమెంట్స్ ఆఫ్ ఎలిమెంటరీ పార్టికల్స్ అంటున్నాం. ఎలిమెంటరీ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఇవి మెయిన్. వీటిలో కూడా ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లో కూడా న్యాచురల్గానే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంది. సో ఎన్నో ఎలక్ట్రాన్స్ ఒక మెటీరియల్ ఉంటుంది కాబట్టి ఈ మ్యాగ్నెటిజం ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్ వీ కెన్ యాడ్ అండ్ ద మెటీరియల్ యాజ్ ఏ హోల్ క్యాన్ బిహేవ్ యాజ్ ఏ మ్యాగ్నెట్ అండర్ సర్టెన్ కండిషన్స్. అంటే అన్నిట్లో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా సార్, అన్నిట్లో ప్రోటాన్స్ ఉన్నాయి కదా, అన్నిట్లో న్యూట్రాన్స్ ఉన్నాయి కదా, మరి అన్ని మెటీరియల్స్ మ్యాగ్నెటిక్ కింద ఎందుకు ఉంటుందంటే దానికి రీజన్ ఉంది. అందుకే మళ్ళీ చెప్తున్నా, మన అటామిక్ స్ట్రక్చర్లో ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే కనుక ఆ మెటీరియల్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ కింద బిహేవ్ చేస్తుంది. సో అది ఎలాంటి అరేంజ్మెంట్ అనేది మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ గురించి మనం ఎండ్లో ప్రత్యేకంగా చదువుతాము. అప్పుడు వీ విల్ డిస్కస్ దట్ వై సమ్ మెటీరియల్స్ ఆర్ బిహేవింగ్ యాజ్ మ్యాగ్నెట్స్, వై నాట్ ఎవ్రీ మెటీరియల్స్ క్యాన్ బి మ్యాగ్నెట్. రైట్. సరే, సో ఇప్పుడు ఫండమెంటల్ ఆరిజిన్ గురించి మనం చూసాము. లోడ్ స్టోన్ అనే ఒక మినరల్, అది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంది, దాంట్లో ప్రధానంగా ఐరన్ ఆక్సైడ్ ఉందని. సో జనరల్గా అట్రాక్షన్, రిపల్షన్ రెండు ఉంటుంది మ్యాగ్నెటిజంలో. ఇప్పుడు ఎలక్ట్రోస్టాటిక్స్లో మనం చూసాము ఫండమెంటల్లీ 2 types ఆఫ్ చార్జెస్ ఉన్నట్టు. 2 types ఆఫ్ చార్జెస్ ఉంటే, సిమిలర్ చార్జెస్ ఉంటే రిపల్షన్, అన్సిమిలర్ చార్జెస్ అంటే ఆపోజిట్ చార్జెస్ ఉంటే అట్రాక్షన్ ఉంటుందని కూడా చూసాం. ఇక్కడ కూడా మ్యాగ్నెటిజంలో కూడా సంథింగ్ సిమిలర్ ఉంది. రైట్. సో అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పోల్స్ ఉంటుంది. ఇక్కడ పోల్స్ ఉంటే మ్యాగ్నెటిక్ పోల్స్ అంటారు దాన్ని. సో ఏ ఒక్క మ్యాగ్నెట్ తీసుకున్నా దాంట్లో 2 different types ఆఫ్ ఎండ్ ఉంటుందన్నమాట. ఎండ్ అంటే ఆ ఆబ్జెక్ట్కి ఎడ్జ్లో ఏముంటుందో అది ఎండ్ అంటాం. సో 2 ends ఉంటే కనుక ఆ మెటీరియల్లో ఆ 2 ఎండ్ కూడా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అనమాట. ఒక ఎండ్ పాజిటివ్ ఛార్జ్ లాగానో, ఇంకో ఎండ్ నెగటివ్ ఛార్జ్ లాగానో అనుకోవచ్చు మనం. అంటే దే ఆర్ సమ్ వాట్ డిఫరెంట్ ఇన్ బిహేవియర్. అంటే దే హ్యావ్
టూ డిఫరెంట్ పోల్స్. ఈ ఎండ్స్ని మనం పోల్స్ అంటాం. మ్యాగ్నటిజంలో దీన్ని పోల్స్ అంటారు. సో వాట్ వి బేసికలీ హ్యావ్ ఇస్ ఎనీ మ్యాగ్నెట్ వి టేక్, ఎంత పెద్ద సైజ్ మ్యాగ్నెట్ తీసుకున్నా, ఎంత స్మాలెస్ట్ మ్యాగ్నెట్ తీసుకున్నా, ఇది ఒక మ్యాగ్నెట్, ఇది ఒక మ్యాగ్నెట్ అనుకోండి. మ్యాగ్నెట్ 1, మ్యాగ్నెట్ 2. ఈ మ్యాగ్నెట్లో నార్త్, సౌత్ అని 2 స్పెసిఫిక్ రీజియన్స్ ఉంటాయి. అలాగే ఇంత చిన్న మ్యాగ్నెట్ తీసుకున్న దాంట్లో కూడా నార్త్, సౌత్ అని. ఇంకా దీన్ని ఎన్ని చిన్న మొక్కల కింద మీరు డివైడ్ చేసి చిన్న చిన్న పీసెస్ చూసినా అన్నిట్లో కూడా ఈచ్ మ్యాగ్నెట్ విల్ హ్యావ్ నార్త్, సౌత్ పోల్. సో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పీసెస్ మీరు డివైడ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఎంత స్మాలెస్ట్ డివిజన్ చేసినా ఈచ్ స్మాల్ పీస్ విల్ రీటైన్ ద మ్యాగ్నెటిజం. మ్యాగ్నెటిజం అనేది అస్సలు పోదు. దట్ ఈస్ హౌ పీపుల్ అండర్స్టాండ్ దట్ మ్యాగ్నెటిజం అనేది అటామిక్ లెవెల్లో కూడా ఉంటుందనేది పీపుల్కి రావడానికి ఒక క్లూ ఇదనమాట. ఈ రిటెన్షన్ ఆఫ్ మ్యాగ్నెటిజం ఈవెన్ వెన్ యూ బ్రేక్ డౌన్ ద మ్యాగ్నెట్. సో యు ఆర్ బేసిక్లీ వాట్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ బ్రేకింగ్ డౌన్ ద మ్యాగ్నెట్ ఇంటూ స్మాలర్ అండ్ స్మాలర్ పీసెస్. ఒక పెద్ద మ్యాగ్నెట్ని తీసుకొని దాంట్లో చూస్తే 2 పోల్స్ ఉంటాయి, నార్త్ పోల్, సౌత్ పోల్. యూ ఫర్దర్ బ్రేక్ ఇట్ డౌన్, go to very small size, still the 2 poles are there. So 2 poles in each piece even after breaking down. Each piece of magnet మీరు తీసుకొని ఎన్ని ముక్కలు చేసినా even the smallest piece will have 2 poles. That is a speciality of magnetism. Magnetism is retained even at the atomic level. అందుకని అలా ఉందన్నమాట అది. సో ఇప్పుడు పోల్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది, అది ఏంటంటే మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్. అంటే ఫోర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉందో దాన్నే మన స్ట్రెంగ్త్ అంటాం. సో ఇప్పుడు పోల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది మ్యాగ్నెట్ ఇంకో మ్యాగ్నెట్ని లేదా ఐరన్ పీస్ని. అలాగే ఈ పోల్స్ కూడా. కానీ ఇప్పుడు ఇంకో మ్యాగ్నెట్ని తీసుకొచ్చి ఈ మ్యాగ్నెట్ దగ్గర పెడితే మీ అందరికి తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు సపోజ్ ఆ ఇంకో మ్యాగ్నెట్లో ఉన్న సౌత్ పోల్ని తీసుకొచ్చి ఇక్కడ సౌత్ పోల్తో యాడ్ చేయడానికి ట్రై చేస్తే స్ట్రాంగ్ ఫోర్స్, ఈక్వలీ స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఉంటుంది. అట్రాక్షన్ ఈ నార్త్ పోల్లో ఎంత ఉందో రిపల్షన్ కూడా ఈ సౌత్ పోల్లో అంతే ఉంటుంది. అంటే ఈ నార్త్ పోల్, సౌత్ పోల్ 2 కూడా ఇక్కడ సెపరేషన్ ఉన్నా కూడా త్రూ ద మ్యాగ్నెట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ వయా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ నుంచి కొన్ని ఇమాజినరీ లైన్స్ నార్త్ పోల్ నుంచి వెళ్ళి సౌత్ పోల్ని టచ్ చేస్తున్నట్టు మీరు మైండ్లో ఇమాజిన్ చేసుకోవచ్చు. అంటే ఈ నార్త్ పోల్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలనేది సౌత్ పోల్ చెప్తుంది, సౌత్ పోల్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలని నార్త్ పోల్ చెప్తుంది. అంతా రెండింటికి స్ట్రెంత్ కూడా ఈక్వల్గా ఉంటుంది. దాన్నే మనం మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ ఆర్ పోల్ స్ట్రెంత్ అని చెప్తాం. రైట్. సపోజ్ ఒక ఫ్రీ మ్యాగ్నెట్ ఉంది మన దగ్గర. ఆ ఫ్రీ మ్యాగ్నెట్ని దానికి కూడా నార్త్ పోల్, సౌత్ పోల్ని 2 ఎండ్స్కి 2 నేమ్స్ ఇవ్వచ్చు మనం. అది ఎలా జనరల్గా అలైన్ అవుతుంది, ఆటోమేటిక్గా నార్త్ సౌత్ డైరెక్షన్ ఆఫ్ ద ఎర్త్కి అలైన్ అవుతుంది. అంటే అర్థం ఏంటి, ద ఫ్రీ మ్యాగ్నెట్, ఫ్రీలీ సస్పెండెడ్ మ్యాగ్నెట్ విల్ ఆటోమేటికలీ ఏదో ర్యాండమ్ డైరెక్షన్లో పాయింట్ చేయదు అది. ద ఫ్రీ మ్యాగ్నెట్ విల్ అలైన్ ఆటోమేటిక్లీ అలాంగ్ ద నార్త్ సౌత్ డైరెక్షన్. ఇది ఎందుకని అంటే ఎర్త్ ఈజ్ ఆల్సో ఏ హ్యూజ్ మ్యాగ్నెట్. ఇది మేజర్ ఇంపార్టెంట్ డీటెయిల్. దట్ ఈస్ ఎర్త్ ఈజ్ ఏ హ్యూజ్ మ్యాగ్నెట్. ఇప్పుడు ఏంటంటే మనకు అందరికి తెలుసు ఎర్త్ అనేది స్ఫెరికల్ ఇన్ షేప్ ఆఫ్ కోర్స్, అండ్ ఎర్త్కి ఒక యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అని ఉంది. ఎర్త్కి ఒక యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అని ఉంది. అంటే ఎర్త్ ఈ రకంగా రొటేట్ అవుతుంది అనమాట, ఈ యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది అనమాట. సో దిస్ యాక్సిస్ ఇప్పుడు యాక్చువల్గా మనం చూస్తే ఇప్పుడు స్ఫియర్కి ఇలా యాక్సిస్ ఉంది, కానీ ఈ యాక్సిస్ ఏమో టిల్టెడ్ అనమాట. ఇది ఒక యాంగిల్ ఉంది, లెటస్ కాల్ దిస్ థీటా. ఇది ఎంత మీరు ఎక్కడైనా చదివే ఉంటారు ఆల్రెడీ జాగ్రఫీలో, వాటిలో 23.5 degrees అరౌండ్ ఇది టిల్ట్ ఉంటుంది యాక్సిస్, ఎర్త్ రొటేషన్. సో ఎర్త్ ఈస్ నాట్ రొటేటింగ్ అలాంగ్ ఏ వెర్టికల్ యాక్సిస్ నుంచి కొంచెం టిల్ట్ అయి రొటేట్ అవుతుంది ఎర్త్. సో ఇది ఎర్త్కి వెర్టికల్ యాక్సిస్కి ఇస్తే ఇలా ఉంటుంది. ఇది కొంచెం యాంగిల్ ఉంది కాబట్టి దీన్ని టిల్టెడ్ ఒక 23.5 degree అరౌండ్ యాంగిల్ ఉంటుంది ఎర్త్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో ఎర్త్ కూడా మనం అలాగే ఒక మ్యాగ్నెట్కి ఐడెంటిఫై చేస్తున్నట్టు నార్త్ పోల్ అనే ఒక పోల్, పైన ఉన్న పోల్ని ఐడెంటిఫై చేస్తున్నారు. దీన్ని సౌత్ పోల్ అంటారు. కింద ఉన్న పోల్ని సౌత్ పోల్ అంటాం, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సో ఎర్త్ క్యాన్ ఆల్సో బీ కన్సిడర్డ్ యాజ్ ఎ హ్యూజ్ మ్యాగ్నెట్ అనమాట. సో ఎర్త్ ఈస్ ఎ హ్యూజ్ మ్యాగ్నెట్. ఇంతకుముందు మనం ఎలక్ట్రోస్టాటిక్స్ చదువుతున్నప్పుడు చూసాము ఎర్త్ ఈస్ లైక్ ఎ కెపాసిటర్ని కూడా. ఎర్త్కి ఆ కెపాసిటెన్స్ ప్రాపర్టీ కూడా మనం కంపేర్ చేసాము అప్పుడు. సో ఎనీ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ యూ గివ్ ఇట్ టు ఎర్త్ విల్ టేక్ ఇట్. పాజిటివ్ ఛార్జెస్ డంప్ చేయాలన్నా డంప్ అవ్వచ్చు, నెగటివ్ ఛార్జ్ డంప్ చేయాలన్నా డంప్ చేస్తుంది. అలాగే మనకు ఛార్జ్ ఎక్కడైనా కావాలన్నా కూడా ఛార్జ్ తీసుకోవడానికి కూడా అవుతుంది ఎర్త్ నుంచి. నెగటివ్ ఛార్జెస్ కావాలన్నా వచ్చేస్తుంది పైకి.
పాజిటివ్ ఛార్జెస్ కావాలన్నా ఎర్త్ తీసుకుంటుంది. సో ఎర్త్ ఈస్ యాక్టింగ్ లైక్ ఎ కెపాసిటర్ అనమాట. ఎలక్ట్రోస్టాటిక్స్లో మనం చూసాం. హియర్ వీఆర్ సీయింగ్ ఎర్త్ ఈస్ ఎ హ్యూజ్ మ్యాగ్నెట్ కూడా. అంటే అర్థం ఏంటంటే ఎర్త్ వి నో ఇట్ ఈస్ నాట్ గ్రావిటేషనల్ అట్రాక్షన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఆఫ్ ద ఎర్త్ కాదు. ఎర్త్ మధ్య భాగంలో ఉన్న స్పెషల్ కోర్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ సమ్హౌ మ్యాగ్నెటిక్. అది ఏంటనేది ఇంకా కరెక్ట్గా దాని మీద అంత క్లారిటీ లేదు, కానీ ఐరన్ బేస్డ్ కోర్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ఇమాజినేషన్ ఉంది, ఒక థియరీ ఉందన్నమాట. ఇట్ మే బీ సంథింగ్ ఐరన్ అంటే ఐరన్ హై టెంపరేచర్లో ఒక లావా లాగా ఐరన్ ఉంటే దానివల్ల మ్యాగ్నెటిజం వచ్చి ఉండొచ్చు ఎర్త్. కానీ ఇప్పుడు ఏంటంటే స్పెషాలిటీ కానీ దీనికి ఎర్త్కి నార్త్ పోల్ సౌత్ పోల్ మన జియోగ్రఫిక్ నార్త్ పోల్ సౌత్ పోల్ చెప్తున్నాం, కానీ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ సౌత్ పోల్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఎర్త్కి. ఇక్కడ నార్త్ పోల్ ఉంది కదా, దీన్ని మనం మ్యాగ్నెటిక్ సౌత్ పోల్ అంటాం. అది నార్త్ పోల్ కాదు, ఇది మ్యాగ్నెటిక్ సౌత్ పోల్. మ్యాగ్నెటిజం పరంగా చూస్తే ఎర్త్కి ఇది మ్యాగ్నెటిక్ సౌత్ పోల్. కింద ఉన్నది నార్త్ పోల్ అవుతుంది, మ్యాగ్నెటిక్ నార్త్ పోల్. అంటే ఇది దేని బట్టి నిర్ణయిస్తారు? ఇది ఈ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది ఇదేమో మనం ఆల్రెడీ జాగ్రఫీలో నార్త్ డైరెక్షన్ సౌత్ డైరెక్షన్ కాబట్టి దీన్ని నార్త్ పోల్ దీన్ని సౌత్ పోల్ అంటాం. రైట్ సైడ్ ఈస్ట్, లెఫ్ట్ సైడ్ వెస్ట్ అంటాం. కానీ ఇక్కడ మ్యాగ్నెటిజం దగ్గరికి వచ్చాక ద జియోగ్రఫిక్ నార్త్ పోల్ ఈజ్ మ్యాగ్నెటిక్ సౌత్ పోల్ అనమాట. అంటే ఒక మ్యాగ్నెట్ మనకు అలైన్ అయ్యేటప్పుడు ఇలా అలైన్ అవుతుంది. ఫ్రీలీ సస్పెండెడ్ మ్యాగ్నెట్ విల్ అలైన్ లైక్ దిస్ నార్త్ సౌత్. అందుకని ఈ పోల్ని మనం నార్త్ పోల్ అంటాం, పైన ఉన్నదాన్ని మనం సౌత్ పోల్ అంటాం. సో ఇది రివర్స్డ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎర్త్కి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ యాక్సిస్ కనుక ఎర్త్కి ఈ యాక్సిస్తో మ్యాచ్ అవుతుందంటే మ్యాచ్ అవ్వట్లేదు. మళ్ళీ అది కూడా మ్యాగ్నెటిక్ యాక్సిస్ ఈ రొటేషన్ యాక్సిస్ నుంచి ఒక 11.5 డిగ్రీ డిఫరెన్స్ ఉంది. మళ్ళీ దానికి ఒక 11.5 డిగ్రీ డిఫరెన్స్ ఉంది, కానీ ఆ డీటెయిల్ మనకు అంత అక్కర్లేదు. బట్ దర్ ఈస్ ఎ డిఫరెన్స్ అనమాట ఆ యాక్సిస్ కూడా. అంటే ఈ మ్యాగ్నెట్ ఎర్త్ ఒక పెద్ద మ్యాగ్నెట్ కింద, ఒక బార్ మ్యాగ్నెట్ కింద మనం ఊహించుకుంటే అది కూడా కొంచెం టిల్ట్లో ఉందన్నమాట. ఈ రొటేషన్ యాక్సిస్కి కొంచెం దూరంలో ఉంది ఆ యాక్సిస్. సో ఈ రకంగా ఎర్త్ కూడా ఒక పెద్ద మ్యాగ్నెట్. సో ఎర్త్ని జనరల్గా జియో మ్యాగ్నెట్ అంటారు. అందుకే జియో మ్యాగ్నెట్. సో ఎర్త్ బిహేవ్స్ లైక్ ఏ హ్యూజ్ మ్యాగ్నెట్. దానికి కూడా ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిజం చూస్తే సెంటర్లో ఐరన్ కోర్ ఉండొచ్చు, ఆర్ ఐరన్ బేస్డ్ కాంపౌండ్స్ ఏవో ఉండొచ్చు. అవి కూడా హై టెంపరేచర్లో అక్కడ కోర్ ఉంటుంది, మ్యాంటల్, తర్వాత డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి ఎర్త్కి. ఇక్కడ పైన క్రస్ట్ అంటారు, సర్ఫేస్ దగ్గర ఉన్నది క్రస్ట్ అంటారు. సో ఇవన్నీ చాలా డీటెయిల్స్ మీరు ఆల్రెడీ ఎక్కడైనా వినే ఉంటారు. సో ఫ్రీలీ సస్పెండెడ్ మ్యాగ్నెట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫ్రీలీ సస్పెండెడ్ మ్యాగ్నెట్ నార్త్ సౌత్ డైరెక్షన్లో అలైన్ అవుతుంది వెన్ యూ సస్పెండ్ ఇట్ ఫ్రీలీ. అంటే అర్థం ఏంటంటే దాంట్లో ఏ ఫోర్స్ లేనప్పుడు ఆ మ్యాగ్నెట్ జస్ట్ ఒక థ్రెడ్లో టై చేసి మీరు అలైన్ చేస్తే కనుక అది ఆటోమేటిక్గా న్యాచురల్గా ఏ ఫోర్స్ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయనప్పుడు ఎర్త్ మ్యాగ్నెటిజం వల్ల ఏ ఒక మ్యాగ్నెట్ ఆన్ ఎర్త్ ఆల్సో ఈజ్ అట్రాక్టెడ్ మ్యాగ్నెటిక్లీ టు ద ఎర్త్. ఇది గ్రావిటీ కాదు, గుర్తుపెట్టుకోండి. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్ మ్యాగ్నెటిక్ ఆర్ నాన్ మ్యాగ్నెటిక్ జరుగుతూ ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్కి మాస్ ఉంటేనే చాలా అక్కడ గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఉంటుంది. కానీ కొన్ని ఆబ్జెక్ట్స్కి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఎర్త్ ఆ ఆబ్జెక్ట్స్ని మీద కూడా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఉంటుంది ఎర్త్కి. అది ఎంత అనేది ఇప్పుడు చూస్తాం. డోంట్ వరీ, ఎంత మ్యాగ్నెటిజం ఉంది ఎర్త్లో అనేది ఇప్పుడు తెలుసుకుంటాము. రైట్. సో ఇక్కడ దాకా మనం చూసాము. ఇది బార్ మ్యాగ్నెట్స్ అంటారు వీటిని, మనకు తెలుసు. ఇది నార్త్ పోల్ సౌత్ పోల్ అట్రాక్ట్ చేస్తుంది, సౌత్ పోల్ ఉంటే రిపెల్ చేస్తుంది, అలాగే నార్త్ ఉంటే కూడా రిపెల్ చేస్తుంది. ఈ డీటెయిల్స్ మనం ఆల్రెడీ 10th క్లాస్లో కూడా చదివే ఉంటాం. రైట్. నౌ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటనేది ఇప్పుడు ముఖ్యమైన మనకు కావాల్సిన అండర్స్టాండింగ్. ఎందుకంటే ఇప్పటిదాకా మన ఛార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఛార్జ్ రెస్ట్లో ఉంటే దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో ఛార్జ్ని పెడితే ఫోర్స్ ఉంటుంది రెండింటికి మధ్య, ఆ ఫోర్స్ని కూలుంబ్ ఫోర్స్ అంటాము. అలాగే తర్వాత ఆ కూలుంబ్ ఫోర్స్ యూజ్ చేసి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాల్కులేట్ చేయొచ్చు. ఆ తర్వాత ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ క్యాల్కులేట్ చేసాము. ఇవన్నీ కూలుంబ్స్ల మీద బేస్ చేసి మనం వర్కౌట్ చేసాం ఛార్జెస్కి. అలాగే మ్యాగ్నెట్స్ దగ్గరికి వచ్చాక మ్యాగ్నెట్స్ చుట్టూ ఒక రీజియన్ ఉంటుంది, దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పొచ్చు మనం. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎలా రియలైజ్ చేయాలంటే, ఇప్పుడు మనం ఇంకో మ్యాగ్నెట్ని పెడితే మెజర్ చేస్తున్నామంటే అది క్వాంటిఫై చేయడానికి పనికిరాదు. మనకి ఎంత స్ట్రాంగ్ ఉంది ఫోర్స్ అని చెప్పడానికి ఎగ్జాక్ట్గా అది పనికిరాదు.
సో ఎలా టెస్ట్ చేయాలి ఒక మ్యాగ్నెటిజం ఉందా లేదా అనేది జనరల్గా ఏంటంటే, మ్యాగ్నెటిక్ ఆరిజిన్ ఇందాకనే ఫస్ట్లోనే చెప్పాను, కరెంట్ ఎక్కడ ఉందో అక్కడ మ్యాగ్నెటిజం వచ్చేస్తుంది. కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం ఆర్ కనెక్టెడ్. అంటే మీ ఇంట్లో కానీ ఎక్కడైనా ఒక కరెంట్ క్యారింగ్ వైర్ ఉంది, ఒక వైర్లో కరెంటు పాస్ అవుతుందంటేనే ఆ వైర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మన క్వశ్చన్ వస్తుంది, కరెంట్ అంటే ఏంటని ఇందాకనే చదివాం మనం ప్రీవియస్ వీక్స్లో. అదేంటి? ఛార్జెస్ మూవ్ అవ్వడం వల్ల. సో ఛార్జెస్ మూవ్ అయితే దాన్ని కరెంట్ అంటాం. కరెంట్ ఉంటేనే కరెంట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేస్తుంది. సో మూవింగ్ ఛార్జెస్ విల్ కాన్స్టిట్యూట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. స్టేషనరీ ఛార్జెస్ విల్ కాంట్రిబ్యూట్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫస్ట్లోనే చూసాం ఇది కదా. ఛార్జెస్ యాక్సలరేట్ అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇది ఫస్ట్ క్లాస్లో ఎలక్ట్రోస్టాటిక్స్ బిగినింగ్లోనే నేను చెప్పిన ఒక విషయం ఇది. ఇప్పుడు అందులో సెకండ్ పార్ట్కి వచ్చాం మనం. మూవింగ్ ఛార్జెస్ విల్ ప్రొడ్యూస్ దర్ ఫోర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మూవింగ్ ఛార్జెస్ జనరల్గా ఎక్కడ ఉంటుంది? ఒక వైర్లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వాలి. మూవింగ్ ఛార్జెస్ అంటే పాజిటివ్ అయాన్స్ మూవ్ అవుతాయా? అవనే అవ్వవు. ఎందుకని? ఒక మెటీరియల్ తీసుకుంటే మనం ఒక మెటీరియల్ తీసుకున్నా దాంట్లో కనుక సపోజ్ ఒక వైర్ తీసుకుందాం, కాపర్ వైర్ ఉంది, వెరీ థిన్ వైర్ ఆఫ్ కాపర్ ఇమాజిన్ చేసుకుందాం. దెర్ ఈస్ ఎ వెరీ థిన్ వైర్ ఆఫ్ కాపర్, లెట్ us say. ఈ కాపర్లో నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒకసారి, ఎలక్ట్రిసిటీ బిగినింగ్లో కూడా, కరెంట్ ఎలక్ట్రిసిటీ బిగినింగ్లో చెప్పాను. కాపర్ వైర్ అని అనుకుంటే కనుక ఎన్ నెంబర్ ఆఫ్ కాపర్ ఐటమ్స్ ఉంటాయి. ఎన్ అంటే ఎన్ని ఎంత పెద్దగా ఉండొచ్చు? అసలు మినిమం అవగడ్రో నెంబర్, మినిమమే నేను చెప్పేది అవగడ్రో నెంబర్. అన్ని యాటమ్స్ ఉంటాయి. ఇప్పుడు అన్ని కాపర్ యాటమ్స్ ఉంటే ఒక్కొక్క కాపర్ యాటమ్ కూడా ఒక్క ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేస్తే చాలు. ఒక్క ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే మిగిలిన ఎలక్ట్రాన్స్ యాటంలోనే ఉండిపోతుంది. సో ఇన్ని కాపర్ యాటమ్స్ ఇలా ఉంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ విడిపోయే యాటమ్ నుంచి బయట తిరుగుతుందన్నమాట మెటీరియల్లో. అలాంటి ఎలక్ట్రాన్ని మనం ఏమన్నాం? ఫ్రీ ఎలక్ట్రాన్ అన్నాం. ఇలాంటి ఎలక్ట్రాన్స్ని మనం ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నాం. ఇప్పుడు ఫ్రీ ఎలక్ట్రాన్స్ తీసేస్తే యాటంలో న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్ దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ చాలా తిరుగుతున్నాయి. ద లాస్ట్లో ఉన్న బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఒకటి విడిపోయి బయటకు వచ్చేస్తుంది. బ్యాలెన్స్ అయాన్ అవుతుంది, పాజిటివ్ అయాన్ అవుతుంది. కాపర్ ప్లస్ అయాన్, Cu ప్లస్ అయాన్ అనుకుందాం. కాపర్ అయాన్ అవుతుంది. ఇప్పుడు ఈ అయాన్స్ మూవ్ అవుతున్నాయా ఈ కండక్టర్లో అంటే? అయాన్స్ కెనాట్ మూవ్. అయాన్స్ కెన్ నెవర్ మూవ్. అంటే సాలిడ్ కండక్టర్లో. మళ్ళీ మీరు ఎలక్ట్రోకెమిస్ట్రీలో చదువుతారు అయాన్స్ క్యాన్ మూవ్ అని. అదేంటంటే లిక్విడ్లో అయాన్స్ మూవ్ అవ్వచ్చు, కానీ సాలిడ్లో అయాన్స్ కెనాట్ మూవ్. అప్పుడు ఎలక్ట్రాన్సే మూవ్ అవ్వాలి. సో ఎంటైర్ కండక్టివిటీ ఈజ్ డ్యూ టు ఎలక్ట్రాన్స్ అని మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. కానీ ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ కండక్టర్లో కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ I అనేది పాస్ అవుతుంది. సో ఒక కండక్టర్లో ఎలక్ట్రాన్స్ మోషన్ వల్ల వచ్చేది కరెంట్. ఈ కరెంట్ ఉంటేనే ఆటోమేటిక్గా ఈ వైర్ చుట్టూ మ్యాగ్నెటిజం వచ్చేస్తుంది. రెండు ట్విన్స్ లాగా మీరు అసలు కలిసి ఉంటాయి ఇప్పుడు. ఎలక్ట్రిసిటీ అంటే మ్యాగ్నెటిజం, దే ఆర్ ట్విన్స్. ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ ఉంటేనే అక్కడ మ్యాగ్నెటిజం వచ్చేస్తుంది. మ్యాగ్నెటిజం కరెంట్ లేకుండా రావడం కష్టం. అంటే మీరు అడగొచ్చు, సార్ ఇప్పుడు మన దగ్గర పెర్మనెంట్ మ్యాగ్నెట్ ఉంది, నా దగ్గర ఇంట్లో 10 రూపాయలు పెట్టి ఒక మ్యాగ్నెట్ కొని పెట్టుకుని ఆడుకోవడానికి ఒక పీస్ ఆఫ్ మ్యాగ్నెట్ ఉంది నా దగ్గర, దీంట్లో కూడా కరెంట్ ఉందా సార్? దీంట్లో ఏ కరెంట్ ఉంది? నేనేం కరెంట్ అప్లై చేయలేదు, బ్యాటరీ ఏం కనెక్షన్ ఇవ్వలేదు కదా, ఈ మ్యాగ్నెటిక్ పీస్ ఉంది నా దగ్గర, దీంట్లో కూడా కరెంట్ ఉందా ఏంటి అంటే డెఫినెట్గా ఉంది. దీంట్లో కూడా యాటమ్స్ ఉన్నాయి. ఆ యాటమ్స్లో న్యూక్లియస్, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ ఎలక్ట్రాన్స్ కూడా ఛార్జ్ గోయింగ్ అరౌండ్ ఇన్ సర్కిల్. ఛార్జ్ సర్కిల్లో మూవ్ అయినా, స్ట్రైట్ లైన్లో మూవ్ అయినా కరెంటే. ఇది కూడా కరెంటే. దీన్ని కరెంట్ లూప్ అంటారు. సో ఎలక్ట్రాన్ మీ K షెల్లులు కానీ, L షెల్లులు కానీ, M షెల్లు కానీ కెమిస్ట్రీలో చదివి ఉంటారు కదా, అటామిక్ స్ట్రక్చర్ కూడా చదివి ఉంటారు లోవర్ క్లాసెస్లో. ఎలక్ట్రాన్స్ ఒక పర్టికులర్ ఆర్బిట్లో తిరుగుతున్నాయి యాటమ్స్లో. అది సర్క్యులర్ మోషన్ కింద మనం చూడవచ్చు. సర్క్యులర్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అది ఒక చార్జ్డ్ ఆబ్జెక్ట్ మూవింగ్ ఇన్ సర్కిల్. ఒక చార్జ్ ఆబ్జెక్ట్ మూవింగ్ ఇన్ సర్కిల్ అన్నప్పుడు అక్కడ కూడా కరెంట్ ఉంది. దాన్ని కరెంట్ లూప్ అంటారు. దిస్ ఈస్ హౌ ఆల్ మెటీరియల్స్ విల్ అక్వైర్ మ్యాగ్నెటిజం డిపెండింగ్ ఓన్లీ ఆన్ ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు అన్ని మెటీరియల్స్లో, అన్ని ఆటమ్స్లో కూడా దేర్ ఫోర్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి కదా. మరి ఆల్ మెటీరియల్ షుడ్ బి మ్యాగ్నెటిక్ కదా అంటే దానికి ఎందుకు కొన్ని మెటీరియల్స్ మాత్రం మ్యాగ్నెటిజం చూపిస్తుంది, కొన్ని మెటీరియల్స్ చూపించదు అనేది మనం వీ హ్యావ్ టు స్టడీ, రైట్. సో ఫస్ట్ ఇక్కడ అందుకని ఒక కరెంట్ క్యారింగ్ వైర్ కన్సిడర్ చేద్దాం. దర్ ఈజ్ ఎ కరెంట్ క్యారింగ్ వైర్. ఆ వైర్లో ఎంత కరెంట్ వెళ్తుంది?
ఐ అనే కరెంట్ వెళ్తుంది. రైట్. సపోజ్ ఇప్పుడు ఈ ఛార్జెస్, ఈ కరెంట్ క్యారింగ్ల వల్ల ఛార్జెస్ ఆర్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి. రైట్. సపోజ్ లెట్ అస్ సే దిస్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్. ఒక టెస్ట్ ఛార్జ్ క్యూ అనే ఛార్జ్ తీసుకొచ్చి వైర్ దగ్గర మనం కనుక పెడితే దాని మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఏ ఎఫెక్ట్ ఉండదు. ఈ కరెంట్ వైర్ వల్ల ఆ ఛార్జ్లో ఏ ఎఫెక్ట్ ఉండదు టెస్ట్ ఛార్జ్లో. సో అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా అంటే ఉంది. కరెంట్ క్యారింగ్ వైర్ ఉంటేనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేస్తుంది. కానీ దాన్ని మెషర్ చేయడానికి అవుతుందంటే అవ్వదు. ఎప్పుడు మరి మెషర్ చేయడానికి అవుతుంది అంటే ఈ ఛార్జ్ కనుక మూవ్ అవ్వడం స్టార్ట్ అయితే. సో ద మొమెంట్ దిస్ ఛార్జ్ స్టార్ట్స్ మూవింగ్, we will see the force, magnetic force on this charge Q. పాయింట్ Pలో ఛార్జ్ Q అనేది ఉంది. దాన్ని మనం టెస్ట్ ఛార్జ్ అని అనుకుందాం. ఇక్కడ ఒక పక్కనే ఒక వైర్ ఉంది. కరెంట్ I is flowing through that wire. The effect of the magnetic field produced by this wire at point P can be measured only when the charge starts moving అప్వర్డ్ డైరెక్షన్లో ఇక్కడ యారో పెట్టాను, అంటే ఛార్జ్ పైకి వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు ఈ కరెంట్ క్యారింగ్ వైర్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఆ ఛార్జ్ అనేది పాజిటివ్ ఛార్జ్ అయితే కనుక ఇలా డీవియేట్ అవుతుంది. సో జనరల్గా మన టెస్ట్ ఛార్జ్ అనగానే జనరల్గా మనం కన్సిడరేషన్స్లో అన్నింటిలో కూడా పాజిటివ్ ఛార్జే తీసుకుంటాం. కాబట్టి ఈ పాజిటివ్ ఛార్జ్ క్యూని కూడా మనం పాజిటివ్ ఛార్జ్ అని అనుకుందాం. లెట్ us say that Q is a positive charge. Now when current is flowing through this wire, the magnetic field produced by this wire will affect this charge only when the charge starts moving. సో సపోజ్ ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, సార్ ఆల్రెడీ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి కూడా చదివాము, ఛార్జెస్ ఉంటే చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందని. ఇక్కడ మరి ఛార్జెస్ ఉన్నాయి కదా, మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందా? ఈ ఛార్జ్ క్యూ, టెస్ట్ ఛార్జ్ క్యూ అనేది ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల కూడా అఫెక్ట్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకని చెప్పాలి? ఈ కరెంట్ అనేది మూవ్మెంట్లో ఉండగా, ఇక్కడ ఛార్జెస్ మోషన్లో ఉండగా ఎలక్ట్రోస్టాటిక్స్ కాదు కదా, అది ఎలక్ట్రోస్టాటిక్స్ కాదు. మనం ఎలక్ట్రోస్టాటిక్స్ బిగినింగ్లోనే చదివాము. స్టడీ ఆఫ్ చార్జెస్ అట్ రెస్ట్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్స్. స్టడీ ఆఫ్ చార్జెస్ ఇన్ మోషన్ ఈజ్ ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ మనం కూలుమ్స్లో అప్లై చేసి ఈ ఛార్జ్ క్యూ మీద ఎంత కూలూమ్ ఫోర్స్ ఉంటుంది, ఎంత ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉంటుందని మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏమి ఉండదు అందులో. అక్కడ ఉండేది మెయిన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఆ ఛార్జ్ ఎప్పుడు ఫీల్ అవుతుందంటే ఆ ఛార్జ్ మూమెంట్ అయితేనే ఫీల్ అవుతుంది. సో వెన్ ద వెలాసిటీ ఆఫ్ ద ఛార్జ్ ఈజ్ 0 అంటే అర్థం ఏంటి? ద ఛార్జ్ ఈజ్ అట్ రెస్ట్. సో ఈ ఛార్జ్ అనేది రెస్ట్లో ఉన్నప్పుడు ఇట్ విల్ నాట్ ఫీల్ ఎనీ మూమెంట్. సో ఈ కండక్టర్లో మనం ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే the wire is carrying some current I. We want to keep a charge at a point P, the charge Q. Now if the charge Q is at rest, that is V is equal to 0, velocity 0 ఉన్నప్పుడు magnetic field ఆర్ ద ఫోర్స్ ఆన్ ద ఛార్జ్ ఈజ్ 0. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కానీ ఆ ఛార్జ్ మీద ఏ ఒక ఫోర్స్ ఉండదు. అంటే మెయిన్లీ ఇది మ్యాగ్నెటిక్ ఫోర్స్. మనం ఇప్పుడు మాట్లాడేది మ్యాగ్నెటిక్ ఫోర్స్ గురించి. ఇఫ్ V ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ద ఛార్జ్ ఈజ్ మూవింగ్. నౌ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ ద స్పెషల్ నేచర్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటని ఆలోచించినప్పుడే మూవింగ్ ఛార్జెస్ ఉంటే ఆ కండక్టర్ చుట్టూ ఒక ఫోర్స్ ఫీల్ అవ్వడానికి అవుతుంది. ఆ ఫోర్స్ని మనం ఎలా మెజర్ చేస్తాము? ఒక టెస్ట్ ఛార్జ్ని పెట్టి మెజర్ చేయాలి. ఒక టెస్ట్ ఛార్జ్ని పెట్టి మెజర్ చేయాలంటే ఆ టెస్ట్ ఛార్జ్ రెస్ట్లో ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉన్నట్టే అనిపించదు ఆ ఛార్జ్కి. ద ఛార్జ్ విల్ బి అన్ఎఫెక్టెడ్. సో ఛార్జ్కి వేరేదో ఫోర్స్ ఇచ్చి మనం దాన్ని మూవ్ చేస్తే కనుక ఆ ఛార్జ్ మూవ్ అయిందంటే కనుక అప్పుడు దాని మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇఫ్ a charge Q at rest is placed near a wire current carrying current I, it experiences almost no force.
దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఛార్జెస్ ఇన్సైడ్ ద వైర్. సో వైర్లో ఆటమ్స్ ఉన్నాయి, ఎలాగ ఎలక్ట్రికలీ న్యూట్రల్ని అనుకోవచ్చు మనం ఇప్పుడు కూడా. సో నంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఛార్జెస్ ఇన్ కండక్టర్ అందుకే మనం చార్జ్డ్ కండక్టర్ అని చెప్పాము. ఇప్పుడు కండక్టర్ చార్జ్డ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. కండక్టర్లో ఛార్జెస్ మూవ్ అవుతున్నాయి. సో అది మనం కండక్టర్ చార్జ్డ్ అని చెప్పలేము, ఎందుకంటే ఎన్ని నెగటివ్ ఎలక్ట్రాన్స్ ఉన్నా అన్ని పాజిటివ్ అయాన్స్ ఉంటాయి అక్కడ. సో కండక్టర్ హోల్ యాజ్ ఎ హోల్ ఇట్ క్యాన్ బి కన్సిడర్డ్ టు బి న్యూట్రల్ ఓన్లీ. సో దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందా అంటే అవ్వదు అందుకే. సో అట్ ఎ పాయింట్ P నియర్ ద వైర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ నియర్లీ జీరో. సో ద వైర్ ఈస్ ఎలక్ట్రికలీ న్యూట్రల్ అండ్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ ఎలక్ట్రిక్ ఫీల్డ్. హౌఎవర్ ఇఫ్ ద చార్జ్ ఈస్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ పాయింట్ P, ప్రొజెక్టెడ్ అంటే మనం పైకి లేపొచ్చు దాన్ని, ఆ ఛార్జ్ని. ఇఫ్ ద చార్జ్ ఈస్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద పాయింట్ P ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్, ఇట్ ఈస్ డిఫ్లెక్టెడ్ టువర్డ్స్ ద వైర్. అందుకే ఇక్కడ యారో కర్వ్ ఇలా లెఫ్ట్ సైడ్ పెట్టా, అంటే డిఫ్లెక్టెడ్ టువర్డ్స్ ద వైర్ అనమాట. అది ఆఫ్ కోర్స్ Q పాజిటివ్గా ఉంటే, నెగటివ్గా ఉంటే ఆపోజిట్ బిహేవియర్, ఇటువైపు వెళ్తుంది రైట్ సైడ్. రైట్, దేర్ఫోర్ దేర్ మస్ట్ బీ ఎ ఫీల్డ్ అట్ పాయింట్ P. అంటే ఎందుకు ఫీల్డ్ అని మనం చెప్తున్నాం ఇక్కడ? ఫోర్స్ ఉందంటే ఫీల్డ్ ఉన్నట్టు. మన ఎలక్ట్రోస్టాటిక్స్లో కూడా చూసాం కదా, ఫోర్స్ ఫీల్డ్ కనెక్టెడ్ అనమాట. హౌ డూ యూ డిఫైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్ డిఫైన్డ్ యాజ్ ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్. సో ఇక్కడ కూడా మనం ఒక యూనిట్ ఛార్జ్ని పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉండాలి. మన టెస్ట్ ఛార్జ్ని పెట్టాం కాబట్టి. సో సేమ్ కనెక్షన్ ఇక్కడ కూడా ఉంది. అందుకని ఇక్కడ there must be a field at point P which exerts a force on the charge when it is projected but not when it is kept at rest. So V is equal to 0 ఉన్నప్పుడు no magnetic field is felt by the charge. అంటే ఫీల్డ్ అక్కడ లేదా అంటే ఫీల్డ్ ఉంటుంది కానీ ఆ ఛార్జ్కి ఆ ఫీల్డ్ ఉన్నట్టే అనిపించదు. దట్ ఈస్ వై ఫోర్స్ ఈజ్ 0 అని చెప్తున్నాం మనం. అక్కడ ఫీల్డ్ ఈజ్ నాట్ 0 బట్ ఫోర్స్ ఈజ్ 0. దిస్ ఫీల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్తో ఇది ఎలా కంపేర్ చేయొచ్చు మనం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఛార్జ్ ఎప్పుడు ఉన్నా అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేస్తుంది. ఇంకో ఛార్జ్ని తీసుకొచ్చి ఒక ఆల్రెడీ ఉన్న ఛార్జ్ పక్కనే మనం టెస్ట్ ఛార్జ్ని పెట్టాం కదా. మనం సోర్స్ ఛార్జ్, టెస్ట్ ఛార్జ్ అని 2 ఛార్జీలు చూసాం ఎలక్ట్రోస్టాటిక్స్ బిగినింగ్లో. సోర్స్ ఛార్జ్ అంటే Q, టెస్ట్ ఛార్జ్ అంటే స్మాల్ q. సో ఇక్కడ టెస్ట్ ఛార్జ్ పెట్టినా పెట్టకపోయినా ఈ సోర్స్ ఛార్జ్ చుట్టూ ఒక ఫీల్డ్, ఒక రీజియన్ ఉంటుంది. ఆ రీజియన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలా కాదు. ఒక వైర్ ఉంది, ఆ వైర్ చుట్టూ ఒక వైర్ మీద కరెంట్ ఉంటే కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఉంటుంది. బట్ మెజర్ చేయడానికి మనం టెస్ట్ ఛార్జ్ని పెట్టి ఆ ఛార్జ్ కూడా మూవ్ అవ్వాలి. మూవ్ అవ్వకపోతే విత్ సమ్ వెలాసిటీ Vతో మూవ్ అవుతేనే మనకు అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మెజర్ చేయడానికి అవుతుంది. రైట్, సో దిస్ న్యూ ఫీల్డ్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇంతకుముందు మనం చూసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్తో దీన్ని కంపేర్ చేస్తే మనకు డిఫరెన్సెస్ క్లియర్గా అర్థమవుతున్నాయి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మనం ఎలాంటి సింబల్ వాడతాం? సింబల్ ఈజ్ క్యాపిటల్ B. మన ఎలక్ట్రిక్ ఫీల్డ్కి క్యాపిటల్ E వాడాము, ఇప్పుడు క్యాపిటల్ B వాడుతున్నాం ఇక్కడ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లాగానే ఇది కూడా ఒక వెక్టార్ ఫీల్డ్. వెక్టార్ ఫీల్డ్ అంటే అర్థం ఏంటి? మనకు ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూసాం కాబట్టి మనకు వెక్టార్ ఫీల్డ్ అంటే క్లియర్గా ఇప్పుడు ఐడియా ఉంది. అదేంటంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందంటే దాన్ని జస్ట్ నేను ఇలా పిక్చరైజ్ చేస్తున్నాను. సపోజ్ ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుందాం. ఇది కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ప్రతి పాయింట్లో, ఇక్కడ వెక్టార్ ఫీల్డ్ అయితే కనుక ప్రతి పాయింట్లో కూడా మనకు 3 వాల్యూస్ వస్తాయి. అంటే 3 కాంపోనెంట్స్ వస్తాయి, Bx, By, Bz. స్పేస్లో 3 డైమెన్షనల్ స్పేస్లో మనం చూస్తే మనకు 3 కాంపోనెంట్స్ వస్తాయి, ఎందుకంటే B వెక్టార్ ఇది. Therefore B vector is magnetic vector, that is component of the vector along the x direction is Bx, component of the vector along the y direction is By, component of the vector along z direction is Bz. I, J, K అని 3 యూనిట్ వెక్టార్స్ we can have. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఇదే కంపేర్ చేయండి మీరు. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎలా చదివాం మనం? EXI ప్లస్ EYJ ప్లస్ EZK. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సిమిలర్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్సో ఈస్ అ వెక్టర్ ఫీల్డ్. సో E అండ్ B కంపారిజన్ మనం అలా చేయొచ్చు. రైట్, సో ద ఫోర్స్ ఎక్సర్టెడ్ బై దిస్ ఫీల్డ్, ఇక్కడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అరౌండ్ దిస్ కండక్టర్, బట్ ద ఫోర్స్ ఎక్సర్టెడ్ బై దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద చార్జ్ Q ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఇంతకుముందు మనం చూసిన ఫోర్స్ ఎలక్ట్రోస్టాటిక్స్లో కూలం ఫోర్స్ ఆర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని దానికి పేరు. ఇక్కడ దీనికి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనే పేరు ఉంది.
రైట్. సో ఇప్పుడు ఎలా డిఫైన్ చేయొచ్చు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని? ఒక చార్జ్డ్ పార్టికల్ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దట్ చార్జ్ పార్టికల్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఎ ఫోర్స్. దట్ ఫోర్స్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. సపోజ్ ఇక్కడ మనం వెర్టికల్గా ప్రొజెక్ట్ చేసాం చార్జ్ పార్టికల్ని. ఇక్కడ జస్ట్ వీఆర్ థ్రోయింగ్ ఇట్ వెర్టికలీ, అంటే ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ త్రో చేస్తే కనుక మనం చూసాం ఇలా డివైడ్ అవుతుంది, ఇలా బెండ్ అవుతుందని. సపోజ్ వీ కెన్ ప్రొజెక్ట్ ద చార్జ్, సేమ్ చార్జ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. అదే టెస్ట్ ఛార్జ్ని మనం ఇప్పుడు డిఫరెంట్ డైరెక్షన్స్లో కనుక సేమ్ పాయింట్ పీలోనే డిఫరెంట్ యాంగిల్స్లో ప్రొజెక్ట్ చేస్తే కనుక ఏమవుతుంది? సపోజ్ ఒక్క పర్టికులర్ లైన్, ఈ పాయింట్ దగ్గర ఒక పర్టికులర్ లైన్ చూడండి, there is one line through the point P such that if the velocity of the particle is along this line, there is no magnetic force. సో డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ లైన్లో ఉంటుందని చెప్పాలి. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు P అనే పాయింట్లో ఉన్న ఛార్జ్ని నేను డిఫరెంట్ డైరెక్షన్స్లో త్రో చేస్తాను, ఇట్లా అట్లా లెఫ్ట్, రైట్, స్ట్రైట్, డౌన్, బాటమ్, అట్లా ఏ డైరెక్షన్లో మనం విసిరిన ఛార్జ్ని ఇలా కర్వ్ అవుతుంది, ఛార్జ్ బెండ్ అవుతుంది. దేనివల్ల బెండ్ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఛార్జ్ ఏం ఎక్స్పీరియన్స్ చేస్తుంది? మ్యాగ్నెటిక్ ఫోర్స్. కానీ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్ వాట్ హ్యాపన్స్ ఈస్, వెన్ యూ త్రో ద చార్జ్, ఫర్ ఎగ్జాంపుల్ into the plane of the paper, if you throw the charge into the plane of the paper, what will happen is the charge will not experience any force. అది ఎందుకనేది ఇప్పుడు equation we will see for this. But suppose I am throwing into the point P, point P అంటే perpendicular to the plane of the paper, suppose you throw the charge, then there will be no force on this charge Q. Okay, there will be no force on the charge Q. So this is the important aspect of magnetic force, right? So that is what is written here. One line through the point P such that velocity of the particle is along this line, and the direction of velocity is V is into the page. మీరు పేజ్ లోపల మన పాయింట్అవుట్ వెలాసిటీ ఉన్నట్టు ఊహించుకోండి. చార్జ్ ఇస్ గోయింగ్ ఇన్ టు ద పేజ్. ఇప్పుడు ఏంటంటే మన కండక్టర్, మన 3 డైమెన్షనల్ కండక్టర్. యూ టు రిమెంబర్ దట్ దిస్ కండక్టర్ ఈస్ ఎ 3 డైమెన్షనల్ కండక్టర్. అంటే ఇది నార్మల్ స్పేస్లో ఉంది వైరు. మనం ఇప్పుడు పైన చూస్తే ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయి, మనకు ఎలక్ట్రిక్ వైర్స్ వస్తాయి కదా, సప్లై లైన్స్. అది చూస్తే మీకు అర్థమైపోతుంది. దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్తే ప్రజెంట్. నౌ డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి మనం ఇంకా మాట్లాడలేదు. కానీ ఒక ఛార్జ్ పెడితే కనుక ఆ ఛార్జ్ it starts moving, then the force experienced by the charge will deviate the path of the charge. Charge path అనేది deviate అవుతుంది in all directions except one direction. That direction is into the page. అంటే ఈ కండక్టర్ లెఫ్ట్ ఇలా ఉంది, లెఫ్ట్ సైడ్ ఉన్న కండక్టర్, దానికి పెర్పెండిక్యులర్గా ఇంటూ ద పేజ్ కనుక మోషన్ ఉంటే, ద వెలాసిటీ ఆఫ్ ద ఛార్జ్ ఉంటే కనుక నో ఫోర్స్ ఇట్ విల్ ఎక్స్పీరియన్స్. అది ఎందుకనేది చూస్తాం ఇప్పుడు, రైట్? సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ v అండ్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ తీటా, అంటే v అనేది ఒక వెక్టర్ కదా, వెలాసిటీ వీ నో దట్ ఇట్ ఈస్ వెక్టర్, అండ్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ తీటా విత్ అ లైన్ ఐడెంటిఫైడ్ ఇన్ వన్ అబౌవ్. అంటే ఇక్కడ ఫస్ట్లో ఒక లైన్ ఉంటుంది, ఏ లైన్ అది? దట్ ఈస్ అ లైన్ దట్ ఈస్ త్రూ ద పాయింట్ P, that is the velocity line through the point P. So if that line is making an angle theta, then with the line identified one above అంటే ఏ లైన్ అది? అది పర్పెండిక్యులర్ టు ద పేపర్ అని చెప్పాను కదా, ఆ లైన్. ఇది దేంతో కంపేర్ చేయాలి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్తో. సో ఇఫ్ అట్ ఆల్ దట్ లైన్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా, దెన్ the magnetic field magnitude will be proportional to the v sin theta. సైన్ ఆఫ్ దట్ యాంగిల్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 2 లైన్స్ మీరు ఊహించుకోవాలి. ఒకటేమో డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ది అదర్ వన్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెలాసిటీ. ఇప్పుడు B అండ్ V మధ్య యాంగిల్ కనుక థీటా అయితే ద ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు V టైమ్స్ సైన్ థీటా. వాట్ ఈస్ దిస్ ఫోర్స్ ఎగ్జాక్ట్లీ అనేది మనం కన్క్లూజన్, మనం ఆల్రెడీ చూసాం ఈ ఫోర్స్. వీ హ్యావ్ స్టడీడ్ అబౌట్ దిస్ ఫోర్స్ ఆల్సో ఆల్రెడీ. నేను పేరు చెప్తే ఓకే అంటారు, అంటే విల్ కమ్ టు దట్ లేటర్. సో V sin థీటాకి ప్రపోర్షనల్గా ఉంటుందంట ఆ ఫోర్స్. సో ఛార్జ్ ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది? ఆ ఛార్జ్ వెలాసిటీ టైమ్స్ సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ద వెలాసిటీ, అంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో ద ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద వెలాసిటీ. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు.
సెకండ్, ఫోర్స్ ఈజ్ ఆల్సో ప్రపోర్షనల్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని కూడా చూస్తారు. అండ్ థర్డ్, ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ అని కూడా చూస్తాం. సో ఇక్కడ 3 కేసెస్ మనం చూస్తున్నాం. వాట్ ఆర్ ద 3 కండిషన్స్? ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ద కండక్టర్ ఇన్ ఎనీ రీజియన్ సరౌండింగ్ ద కండక్టర్ ఎనీవేర్ will have a force on any test charge q. That magnitude of the force is proportional to the velocity. The magnitude of the force is proportional to the magnetic field and it is proportional to the sine of the angle between the two, v and b. So v vector అనేది ఒక యాంగిల్, ఒక డైరెక్షన్ ఊహించుకోండి. బి వెక్టార్ అనేది ఇంకో డైరెక్షన్ ఉంది. యాంగిల్ బిట్వీన్ ద టూ ఈజ్ థీటా. బి అండ్ బిఎన్ అనుకుంటే ఇప్పుడు ఈ మూడు ప్రపోర్షనాలిటీని ఒక ఈక్వేషన్ కింద మనం చేయాలంటే అఫ్ కోర్స్ ద ఫోర్స్ ఆల్సో విల్ డిపెండ్ ఆన్ వాట్? దట్ విల్ ఆల్సో డిపెండ్ ఆన్ అనదర్ పార్ట్, దట్ ఈస్ ద ఫోర్స్ ఈస్ ఆల్సో ప్రపోర్షనల్ టు ద ఛార్జ్. ఈ ఛార్జ్ పెద్ద ఛార్జ్ అయితే దాని మీద ఎక్కువ ఫోర్స్ ఉంటుంది, స్మాల్ ఛార్జ్ అయితే దాని మీద తక్కువ ఫోర్స్ ఉంటుంది. సో ఈ 4 రిలేషన్స్ని మనం కంబైన్ చేసి ఒక్క ఈక్వేషన్ కింద కనుక రాయాలంటే దట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ వి క్రాస్ బి. బి కూడా వెక్టార్, బి ఆల్సో ఈజ్ ఎ వెక్టార్. సో వీ హ్యావ్ టు యూస్ దీస్ 2 వెక్టార్స్ ఇన్ ద క్రాస్ ప్రోడక్ట్. ఆటోమేటిక్గా అక్కడ క్రాస్ ప్రోడక్ట్ అని ఎలా రాస్తామంటే మీరు కనుక మెజర్ చేయగలిగితే సైన్ యాంగిల్ వస్తుంది. థీటా అంటే థీటా పెరిగే కొద్దీ ఏ ఫంక్షన్ పెరుగుతుంది? సైన్ థీటా పెరుగుతుంది. దట్ ఈస్ యాజ్ థీటా ఇంక్రీజెస్ సైన్ థీటా ఇంక్రీజెస్. సో ఇక్కడ కూడా మీరు రియల్ లైఫ్ సిచ్యువేషన్ లాగా మీరు ఇది ఇమాజిన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ప్రొజెక్ట్ చేసే యాంగిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ నుంచి ఎక్కువ ఉంటే యాంగిల్ ఈజ్ మోర్ దెన్ ద ఫోర్స్ ఈజ్ మోర్. సో దాన్ని ఎగ్జాక్ట్గా ప్రతిఫలించే ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ సైన్ ఫంక్షన్. సో ఇట్ ఈస్ not just proportional to theta, it is also proportional to the sin theta. ఈ 4 రిలేషన్ కంబైన్ చేసి ఒక ఈక్వేషన్ కింద రాయాలంటే మనం ఇలాగే రాయవచ్చు. దట్ ఈస్ ద ఫోర్స్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ద చార్జ్ టైమ్స్ వి క్రాస్ బి. ఇది ఆల్రెడీ మనం చూసాము. ఈ ఫోర్స్కి ఒక స్పెషల్ నేమ్ ఉంది. హూ క్యాన్ టెల్ ద నేమ్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ ఫోర్స్? ఆల్రెడీ మీరు ప్రాబ్లమ్స్ కూడా చేశారు దీని మీద. ఎవరు చెప్పగలుగుతారు చూద్దాం. సూర్య, కెన్ యూ ఆన్సర్? వాట్ ఈస్ ద ఫోర్స్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ నౌ? ఫోర్స్ అనే చార్జ్డ్ పార్టికల్. ఎవరు చెప్తున్నారు? ఎస్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ కరెక్ట్. కానీ ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఉందనుకో, ఇక్కడ దర్ ఈజ్ ఆల్సో అన్ ఎలక్ట్రిక్ ఫోర్స్. సరే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ స్పెషల్ నేమ్ ఉంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఫోర్స్? ఎవరైనా ఆన్సర్ చెప్తున్నారో చూద్దాం. సంయుక్త, ఆర్ యూ ఏబుల్ టు ఆన్సర్ దిస్? ఈస్ దేర్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫోర్స్? వీ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ సమ్ ప్రాబ్లమ్స్ ఆల్సో ఆల్రెడీ. Electrostatics beginning lo we have seen some problems based on this. What is the force? There is a special name for this force and all of you forgot that name because the name is difficult to remember. That is why ఇప్పుడు గుర్తుకొచ్చిందా? విన్నారా ఎప్పుడైనా ఇది? లోరెన్స్ ఫోర్స్. ఎస్ సార్, ప్రాబ్లంలో విన్నారమ్మా. we run the problem on this already. నేను అప్పుడు చెప్పాను magnetism we are going to study about this force అని. So there is an electric field and there is a magnetic field on a charged particle. Then the force, total force is q times e plus, మీ ఓల్డ్ నోట్స్ తీసి చూడండి, ఎలక్ట్రోస్టాటిక్ బిగినింగ్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం దీని మీద. There was a question that time we solved this. So it is q times e plus, e is a vector, e plus v cross b. So this force is called the Lorentz force. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0ని తీసేసుకుంటే మనకు రిమైనింగ్ ఏమొస్తుంది? F is equal to Q into only V cross B will remain.
So we are discussing about only now magnetism. So we are taking only one part of the Lorentz force and call this as magnetic force. So Lorentz force is of course correct. Lorentz force is nothing but it is an electromagnetic force. దానికి స్పెషల్ నేమ్ లారెన్స్ ఫోర్స్ అని పేరు. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అయితే కనుక ఎలక్ట్రిక్ పార్ట్ పోతుంది, ఓన్లీ మ్యాగ్నెటిక్ పార్ట్ మిగులుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జీరో అయితే కనుక సెకండ్ టర్మ్ పోతుంది, ఫస్ట్ టర్మ్ మిగులుతుంది. సో అప్పుడు మనం ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు QE అని రాస్తాం. సో దాన్ని బట్టి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని కూడా డిఫైన్ చేస్తాం కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ నథింగ్ బట్ ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్ అని డిఫైన్ కూడా చేస్తాం కదా. ఇవన్నీ కనెక్టెడ్ అనమాట. సో మీరు కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి కనెక్ట్ చేస్తూ వెళ్ళాలి. ఎలక్ట్రోమాగ్నెటిజం నేను ఫస్టే చెప్పాను కదా, కంప్లీట్ చివరి దాకా మనకు ఫస్ట్ చదివిన కాన్సెప్ట్ ఆల్సో విల్ బి అప్లైడ్ టిల్ ద ఎండ్. సో వీ హ్యావ్ టు కీప్ రీకలెక్టింగ్ ద కాన్సెప్ట్స్ అట్ ఎవ్రీ స్టేజ్. రైట్. సో ది మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఐ థింక్ ఐ విల్ స్టాప్ హియర్ టుడే. టుమారో వీ హ్యావ్ టు స్టడీ ఫర్దర్ అబౌట్ బయాట్-సవార్ట్ లా. సో టుమారో ఐ విల్ డిస్కస్ ఫర్దర్ ఫ్రమ్ హియర్. సో టైం అయిపోయింది, స్టాప్ చేస్తాను ఇక్కడ. ఈ లారెన్స్ ఫోర్స్లో ఒక we'll stop. Tomorrow we'll continue our discussion. See you tomorrow.